ఇక ఇది అదే ఇప్పుడు బండి సంజయ్ గదే ముచ్చట పట్టుకున్నాడు. నీది కాకుంటే అప్పట్లో రేవంత్ పై ఎందుకు కేసు పెట్టినావు? మీరు పవర్ లో ఉన్నప్పుడు సొంతమైన ఫామ్ హౌస్ ఇప్పుడు లీజ్ ఎట్లాయే? కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. అక్రమ ఫామ్ హౌస్లపై కూల్చివేతను సమర్థిస్తున్నట్లు వెల్లడి. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ చాలా లాజిక్ గా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జన్వాడ ఫామ్ హౌస్ నీది కాకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్ వీడియో తీశారని, అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టావు అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పుడు దీన్ని ఇంకో తీరుగా మనం ఆలోచించాలి. ఇప్పటిదాకా కేటీఆర్ ని మనము మాట్లాడింది 100% ఫామ్ హౌస్ అయినదే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ విషయాన్ని బండి సంజయ్ మాట్లాడితే మాత్రం మనం ఖచ్చితంగా దీనికి ఇంకో కోణం తీసుకోవాలి. ఏం కోణం? కేటీఆర్ది కూర్చోమని చెప్తానో బాగానే ఉన్నది, మరి నిన్న నుంచి మొన్న నుంచి 3 రోజులుగా V6 వివేక్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారిది, వీళ్ళందరి భవనాలు, వీళ్ళందరి నిర్మాణాలు కూడా బఫర్ జోన్ లో, FTL లో, అదేవిధంగా ఈ చెరువు కబ్జాల్లో ఉన్నాయి అని ఫోటోలు కనబడుతున్నాయి. మరి ఆ ఫోటోల మీద ఎందుకు స్పందిస్తలేవు? వాళ్ళే కూల్చి వీళ్ళే కూల్చాలని ఎందుకు చెప్తలేవు? ఎందుకు ఓన్లీ బీఆర్ఎస్ మీద నువ్వు పడ్డావు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టే కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నావు, కానీ రాష్ట్రంలోని పార్టీ ప్రతిపక్ష హోదానే కదా. మరి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాగా ఉన్న నువ్వు సర్కార్కు మద్దతు ఇవ్వడం ఏంది? సర్కార్కి అనుకూలంగా మాట్లాడడం ఏంది? సర్కార్ తప్పులను నువ్వు మంచి అని చెప్పడం ఏంది? ఇది నీ లోపాయకర్తనం కదా, ఇది ప్రజలను నువ్వు మభ్యపెట్టడం కదా, ఇది ప్రజలను వంచడం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ నిర్మాణం కూల్చివేయాలని మాట్లాడు నువ్వు, నీకు వేట్ వస్తుంది. కేటీఆర్ది కూల్చాలే, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూల్చాలే, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిది కూల్చాలే, V6 వివేక్ది కూల్చాలే, పట్నం మహేందర్ రెడ్డిది కూల్చాలే. ఇట్లా మాట్లాడు, నీ మాటకు విలువ వస్తుంది, నీకు విలువ వస్తుంది, నీ మంత్రి పదవికి విలువ వస్తుంది. అంతేగాని కేటీఆర్ దొక్కందే కూల్చుర్రి అంటే మాత్రం తప్పిది. 100% ఆ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ అన్ని చెప్పినాం కదా. మొన్న మనం హైడ్రా మొదలుపెట్టినాం, ముందే అన్నాం, హైడ్రా చేపట్టిన మొదటి రోజే అక్రమ నిర్మాణాలని వ్యాపారవేత్తలు, సినీ స్టార్స్, ఈ రాజకీయ నాయకులు అనే దొంగలే చేసిందని చెప్పినాం. అదే జరుగుతున్నది. వీళ్ళే దొంగలు అనుకుంటాను, వీళ్ళే బయటపడతాను మొత్తానికి.